నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఆగస్ట్ నెల మన అందరికీ ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్, పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన ఈ లెటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏ కార్డ్ అయితే అట్రాక్టివ్గా ఉందో, లేదు మీ పేరు స్టార్టింగ్ లెటర్ దేంట్లో అయితే ఉందో, లేదు మీకు నచ్చిన లెటర్ దేంట్లో అయితే ఉందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు 2 కార్డ్స్ అన్నీ నచ్చినాయి అంటే మీరు 2 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని లేదు ఇక్కడ ఉన్న లెటర్స్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుందో. నాకెందుకో ఆగస్ట్ నెల మనందరికీ మనం ఏవైతే కోరుకుంటున్నామో, ఇయర్ స్టార్టింగ్ నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఇది జరగాలి అని, అలాంటివి జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. ఆగస్ట్ నెల మనకి అలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని నాకు అనిపిస్తుంది. చూద్దాం కార్డ్స్ ద్వారా మనకి ఏమొస్తుందో, ఆగస్ట్ మనకి ఏం తీసుకొని వస్తుందో. ఫుల్ఫిల్మెంట్, inner peace, beautiful, illumination, purification, beautiful. సో మనం అనుకున్నట్లే ఆగస్ట్ అయితే మనం ఏదైతే దీర్ఘకాలంగా కోరుకుంటున్నామో ఆ కోరికలను అయితే తీరుస్తుంది. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్, మనం ఏదో పని స్టార్ట్ చేసినాం, లేదు మనకి ఏదో కావాలనిపించింది, అది విత్తనం నాటినాం, ఆ విత్తనానికి సరైన నీరు, గాలి, వెలుతురతో ఆ విత్తనం ఏమైంది, మొలకొచ్చింది. ఆ మొలక ఒక చెట్టుగా మారింది. సో ఈ చెట్టుకి మళ్ళా పండు కాయ వచ్చింది. సో ఈ పండు కాయతో మళ్ళీ విత్తనం అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, ఆ చిన్న విత్తనం మనం ఏదైతే నాటినామో అది ఇప్పుడు సంపూర్ణమైన ఫలం కింద మారింది. ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. అంటే మనం ఏదైతే చేసినామో, ఏ ఫీల్డ్ అయినా కావచ్చు, ఒక రిలేషన్షిప్ పైన మీరు టైం ఇన్వెస్ట్ చేసింటే ఆ రిలేషన్షిప్ ఒక ఫుల్ఫిల్మెంట్కి వస్తుంది. హెల్త్ పైన టైం ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే మీ హెల్త్ మంచిగా మారుతుంది. లేదు ఫినాన్షియల్గా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడం కానీ, లేదు మీ జాబ్లో కావచ్చు, మీ బిజినెస్లో కావచ్చు, మీరు కష్టపడి ఉంటే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనకి కెరియర్లో అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. సో మనకి ప్రమోషన్స్ రావడం కానీ, లేదు దీర్ఘకాలంగా మీరు ఒకవేళ ఇలాంటి జాబ్ నాకు కావాలి అని కోరుకుంటూ ఉంటే అలాంటి జాబ్ ఆపర్చునిటీస్ కూడా మీకు తలుపు తడుతుంది అన్నమాట. సో ఇప్పుడు వరకు మీలో ఏదో అలజడి ఉండి మీరు బాధపడుతూనో, భయపడుతూనో, లేకపోతే ఆరాటపడుతూనో నాకు ఇది కావాలి అని కోరుకున్నారు, కానీ అది దక్కట్లేదు. కానీ ఈ నెలలో ఆ ఫుల్ఫిల్మెంట్ ఉంది. ఎప్పుడైతే ఫుల్ఫిల్మెంట్ వస్తుందో అక్కడ ఇన్నర్ పీస్, అంతే కదా, అక్కడికి ఆ అలజడి మొత్తం ఆగిపోయి ప్రశాంతంగా మొదలవుతుంది అనమాట. కాబట్టి ఆగస్ట్లో మీకు ఆ ప్రశాంతత అనేది వస్తుంది. కొంతమందికి ఆగస్ట్లో ఎంగేజ్మెంట్స్, మ్యారేజెస్ జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి 2 చేపలు కనిపిస్తున్నాయి, మనకి జంట చేపలు కనిపిస్తున్నాయి. సో ఒక్కరిగా ఉన్న మీరు జంట అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇల్యూమినేషన్ అని ఉంది. సో ఇల్యూమినేషన్, లైఫ్లో ఆ బ్రైట్నెస్ వస్తుంది, లైఫ్లో ఆ కలర్ యాడ్ అవుతుంది. అప్పటి వరకు డిమ్గా, డల్గా, బోరింగ్గా ఉన్న లైఫ్లో ఇప్పుడు ఒక కొత్త చాప్టర్ మొదలవుతుంది. ఈ చాప్టర్ మీకు మీ లైఫ్లో మీరు కోరుకుంటున్న కలర్స్ని ఫిల్ చేస్తుంది అన్నమాట. సో ఇంతకు ముందు వరకు బ్లాండ్గా ఉంది, ఒకటే రకంగా ఉంది, ఒకే రకంగా వెళ్తుంది అంటే ఆగస్ట్ వచ్చి ఒక గేమ్ చేంజర్, మారుస్తుంది అన్నమాట. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ కూడా జరుగుతుంది. సో ప్యూరిఫికేషన్ అంటే ఏంటి, మైండ్, బాడీ, సోల్, మన థాట్స్ ప్యూరిఫై అవుతుంది, మన సోల్ ఎవాల్వ్ అవుతుంది. స్పిరిచువాలిటీ, ఎప్పుడైతే మనం స్పిరిచువాలిటీలోకి వెళ్తామో దట్స్ వెన్ వీ స్టార్ట్ టు గెట్ ప్యూరిఫైడ్.
సో ఎక్కడి నుంచైనా ఒక డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వాలి, ఒక మనిషి ఎవాల్వ్ అవ్వాలి, ఎదగాలి అంటే ఖచ్చితంగా స్పిరిచువాలిటీ అనే దీన్ని టచ్ చేయకుండా సోల్ ఎవాల్వ్మెంట్ కావచ్చు, ఎన్హాన్స్మెంట్ కావచ్చు, మనం ఒక స్టెప్ పైకి వెళ్ళడం కావచ్చు, ఇదేమీ జరగదు. సో ఆ శుద్ధి అనేది జరగాలి అంటే మనం ఆ స్పిరిచువాలిటీలోకి ఏదో ఒక లెవెల్లో మనమైతే కాలు పెట్టాలన్నమాట. సో ఆ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ప్యూరిఫికేషన్ జరుగుతుందో అక్కడి నుంచి మనం ఆరాటపడ్డం, తాపత్రయపడ్డం, ఎక్కువగా కోరుకోవడం ఇవన్నీ తగ్గిపోతాయి. కోరికలు మనకి ఎన్ని ఎక్కువ ఉన్నాయి అంటే మనం ఇంకా సోల్ లెవెల్లో మనం ఆ కింది స్థాయిలో ఉన్నట్లే. కోరికలు మనకు కొంచెం కొంచెం తగ్గుతోంది అంటే మన సోల్ ఎవాల్వ్ అవుతూ వెళ్తుంది అనమాట. అంటే మనకి అర్థమవుతోంది ఏది మనకి పర్మనెంట్ హ్యాపీనెస్ని ఇస్తుంది, ఏది మనకి టెంపరీ హ్యాపీనెస్ ఇస్తుంది. ఏదైనా కానీ వస్తు రూపంలో మనకు వచ్చేది కొన్ని రోజులు సంతోషాన్ని ఇస్తుంది, కానీ లోపల నుంచి మనలో మనకు వస్తున్న ఒక మంచి మార్పు అనేది మనకి ఎప్పటికీ ఆ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లోపల నుంచి మనలో మనకు ఒక మార్పు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం తత్వం బోధపడుతుందో అప్పుడు లోపల నుంచి మార్పు వస్తుంది. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు మనకు కూడా లైఫ్లో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి మనకు అర్థమవుతుంది ఇంతే కదా, ఇదే కదా లైఫ్ అంటే అని. సో ఇంతే కదా, ఇదే కదా అనుకున్నప్పుడు మనం ఏమవుతుంది? అతిగా ఆశపడ్డం కానీ, అతిగా తాపత్రయపడ్డం కానీ, ఎక్కువ పరువు తీయడం కానీ ఇలాంటివన్నీ ఆగిపోతాయి అన్నమాట. సో మనం ఏం చేస్తున్నాం, దానికి మనం ఎంతవరకు అర్హులం అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ప్యూరిఫికేషన్ కూడా ఉంది. సో లైఫ్ టర్నింగ్ ఈవెంట్స్ ఏవో ఈ నెలలో జరగబోతున్నాయి. ఈ ఈవెంట్తో మీకు టోటల్గా ఒక 360 డిగ్రీస్లో లైఫ్ చేంజ్ అవ్వబోతుంది అనమాట. అక్కడి నుంచి ఆ జ్ఞానం అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం మన దరిచేరుతుందో అక్కడి నుంచి మనకి ప్రశాంతత వస్తుంది. ఈ ప్రశాంతతతో మనకి ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇదే కదా లైఫ్, ఇంతే కదా లైఫ్ అనేది తత్వం బోధపడుతుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం కొన్ని టారో కార్డ్స్ తీసుకుందాం, ఆ తర్వాత ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. సో ఈరోజు నేను యూజ్ చేస్తున్న టారో డెక్ ఏంటంటే హెవెన్ అండ్ ఎర్త్. సో స్వర్గం భూమి కలయిక. హెవెన్ అండ్ ఎర్త్ టారో కార్డ్స్ ఫర్ పైల్ నెంబర్ 1. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ దేంట్లో వస్తుంది, ఇన్నర్ పీస్ దేంట్లో వస్తుంది, ఇల్యూమినేషన్ దేంట్లో వస్తుంది, ప్యూరిఫికేషన్ దేంట్లో వస్తుందో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్, జస్టిస్, బ్యూటిఫుల్, విక్టరీ, 6 ఆఫ్ వాండ్స్, టవర్, బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. నిజంగా చెప్తున్నాను. 4 ఆఫ్ వాండ్స్. నేను ఇక్కడ కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వచ్చు అని చెప్పాను కదా. సో సంబంధాలు కుదరడం కానీ, ఎంగేజ్మెంట్ జరగడం కానీ, అంటే ఫిక్స్ అవ్వడం, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం, మీకంటూ మీకు ఒక పర్సన్ దొరకడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి, సెలబ్రేషన్స్ ఉన్నాయి, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ జరగడం కావచ్చు ఇంట్లో. సో ఏదో ఒక ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఆ ఫంక్షన్లో అయితే మీరు పాల్గొనబోతున్నారనమాట. ఇక్కడ మనకి ఫుల్ఫిల్మెంట్ కింద కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కప్స్ అంటే మనకి ప్రేమ, బంధం, ఆప్యాయత, ఎమోషన్స్ వీటి గురించి మాట్లాడుతుంది. కనెక్షన్స్ వీటి గురించి మాట్లాడుతుంది. ఫుల్ఫిల్మెంట్ ఎక్కడ వస్తుంది? రిలేషన్షిప్స్లో ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. సో ఈ రిలేషన్షిప్స్లో ఫుల్ఫిల్మెంట్ అనేది మన కోసం ఒక పర్సన్ రావడంతో కూడా ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. లేదు ఫ్యామిలీ, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, చైల్డ్ బర్త్ కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని వస్తుంది. లేదు రిలేషన్షిప్ బెటర్ అవ్వడం కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ని తీసుకొని వస్తుంది. మన ఎమోషనల్ టర్మాయిల్ ఏదైతే ఉన్నిందో, ఆ మూడ్ స్వింగ్స్ కావచ్చు, లేకపోతే ఒక్కొక్కసారి ఎక్కువ బాధపడడం, ఒక్కొక్కసారి ఎక్కువ ఆనందపడడం, ఇవి ఏవైతే ఉన్నాయో ఆ ఎమోషనల్గా బ్యాలెన్స్డ్ స్టేట్లోకి రాబోతున్నారు. ఎప్పుడైతే మన ఎమోషన్స్ ఒక బ్యాలెన్స్ స్టేట్లో ఉంటాయో మన ఇంట్యూషన్ చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇంట్యూషన్ మంచిగా పనిచేస్తుంది, తద్వారా కూడా ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. సో ఇన్ని విధాలుగా ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే చాలా బ్యాలెన్స్డ్గా ఉంటామో, కంటెంట్గా ఉంటామో, మనం చేసే పని పైన కూడా మనం చాలా శ్రద్ధతో
కాన్ఫిడెంట్గా చేయడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సో చేసే పనిలో కూడా ఫుల్ఫిల్మెంట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇన్నర్ పీస్, జస్టిస్ కార్డ్ వచ్చింది. న్యాయం జరుగుతోంది. మీరు ఏదో కోరుకున్నారు, ఇట్లా రావాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా జరగాలి అని కోరుకున్నారు. కొంతమందికి లిటరల్గా కోర్ట్ కేసెస్ ఒక కొలిక్కి వస్తున్నాయి. మీ తరపున కేసు మీరు విన్ అవ్వబోతున్నారు. న్యాయం జరుగుతుంది. కార్మిక్ జస్టిస్ కొంతమందికి ఇప్పుడు వరకు చాలా సఫర్ అయిన ఉంటారు. ఒక కార్మిక్ రిలేషన్షిప్లో కావచ్చు, ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే కర్మ వల్ల మన హెల్త్ కొంచెం అటు ఇటు అవ్వడం కానీ, రిలేషన్షిప్స్ ఏమన్నా అటు ఇటు అవ్వడం కానీ, లేదు మనకి దక్కాల్సింది ఏదో మనకి దక్కకపోవడం కానీ, ఇలాంటివి ఏదో ఆ కార్మిక్ డెప్ట్ అనేది తీరి మనకి ఆ కార్మిక్ జస్టిస్ అనేది జరుగుతుందన్నమాట. సో ఒకటిగా ఉండేది కాస్త రెండుగా అవుతుంది. డబుల్ ధమాకా అంటారు కదా, అలా మాదిరి డబుల్ ధమాకా. ఇక్కడ కొంతమందికి ఈ కర్మ అనేది ఏదైతే ఉందో ఈ నెలలో ఎస్పెషల్లీ మీరు ఏదైతే ఆ కర్మ ఉందో ఆ కర్మ ఇంకొంచెం ఫాస్ట్గా క్లియర్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నెలలో మీరు ఎవరికన్నా హెల్ప్ చేయడం కానీ, ఏ విధంగా అయినా కానీ, అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, లేకపోతే సహాయం ఏ రూపంలో మీరు సహాయం చేసినా కానీ దీనివల్ల మీకు ఏదైతే ఆ కార్మిక్ డెప్ట్ అనేది ఉన్నిందో అది తీరుతుంది. అంటే ఆ కర్మ, ఆ బ్యాడ్ కర్మ పోయి మనకి గుడ్ కర్మ మన బ్యాంక్ బ్యాలెన్స్లో పడుతుంది అనమాట. సో ఇక్కడ ఇల్యూమినేషన్ కింద మనకి 6 of Wands వస్తుంది, విక్టరీ. సో ఇప్పుడు వరకు మీరు ఒక డార్క్ ఫేజ్లో ఉండి, ఇప్పుడు వరకు నాకు సరైన గుర్తింపు రాలేదు, ఇప్పుడు వరకు నాకు రైట్ సక్సెస్ రాలేదు, నేను దీంట్లో చాలా విక్టోరియస్గా ముందరికి వెళ్ళాలనుకున్నాను కానీ నాకు ఆ విక్టరీ రాలేదు. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఈ ఆగస్ట్లో మీకు ఆ గెలుపు అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈ గెలుపు అనేది వస్తుందో మీరు లైమ్ లైట్లోకి వస్తున్నారనమాట. మళ్ళీ మీకు ఆ పూర్వ వైభోగం కానీ, లేదు ఇప్పుడు కొత్తగా జరుగుతున్న ఈ ఈవెంట్స్తో మీకు ఒక మంచి నేమ్, ఫేమ్, సక్సెస్ వస్తుందన్నమాట. జాబ్లో మీరు హైలైట్ అవ్వచ్చు, లేదు మీరు దేంట్లో అయినా కానీ నాకు దీంట్లో గుర్తింపు అనుకుంటున్నారో దాంట్లో అంతా మీకు గుర్తింపు వస్తుంది. ఇక్కడ ప్యూరిఫికేషన్ కింద టవర్. వాట్ బెటర్ కార్డ్ దాన్ టవర్. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే జరగబోతోంది. ఈ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేది మీ దారిని ఇట్లా మళ్ళిస్తుంది. 360 degreesలో లైఫ్ తిరుగుతుంది అన్నా కదా, ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్న ఈ ఈవెంట్ వల్ల మీకు తత్వం బోధపడుతుంది. ఇది ఊహించకుండా వచ్చి తగులుతుంది. సో ఊహించకుండా వచ్చేది మనకి సరిగ్గా మనం ఆలోచిస్తే అదొక షాక్ లాగా, సడన్గా ఒక షాక్ లాగా వస్తుంది. సో ఎప్పుడైతే ఆ షాక్ తగులుతుందో అప్పుడు మనకి మొత్తం అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇది కదా. ఈ సన్ఫ్లవర్ ఎట్లయితే సూర్యుడి చుట్టూరు తిరుగుతుందో ఆ విధంగా మీరు దేనికో ఆకర్షితులు అయ్యి దాని చుట్టూరు తిరుగుతారు. నాకెందుకో ఇక్కడ ఆకర్షితులు దేని వైపు అవుతున్నారంటే స్పిరిచువాలిటీ వైపే అవుతున్నారు అనిపిస్తుంది. సో స్పిరిచువల్గా ఎవాల్వ్ అవ్వబోతున్నారు. అండ్ సన్ఫ్లవర్ వచ్చి గుడ్ లక్కి చిహ్నం. సో ఈ నెలలో మీకు గుడ్ లక్ అనేది ఉంది. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుందాం. ఓకే, కార్డ్ నెంబర్ 1, నెంబర్ 14, 5, 22, మాస్టర్ నెంబర్ 22. మీరు మాస్టర్ మైండ్స్. మీ మైండ్ చాలా షార్ప్గా పనిచేస్తుంది ఈ నెలలో. టాప్ ఆఫ్ ది డెక్లో మనకి ఈ కార్డు ఉంది. ఈ కార్డు కూడా మనం తీసుకుందాం. ఇక్కడ 5, 4, 9. 5 అంటే చేంజ్. సమ్ కైండ్ ఆఫ్ చేంజ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దిస్ మంత్. ఏవైతే ఇంతకుముందు కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయో ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ సాల్వ్ అయ్యి ఇక్కడ నుంచి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక స్ట్రక్చర్, ఒక స్టెబిలిటీ లేక వస్తున్నారు. 4 of Wands ఇక్కడ కంప్లీషన్స్ ఉన్నాయి. అండ్ 9 అంటే ఎండ్ ఆఫ్ సంథింగ్. ఇక్కడ నుంచి న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో ఏదో కంప్లీట్ అవుతోంది. ఈ కంప్లీషన్స్ నుంచి మళ్ళీ మనం కొత్తగా ముందరికి పోబోతున్నాం అన్నమాట. సో అందుకనే మీకు అక్కడ టవర్ కార్డు ఉంది. ఈ టవర్ కార్డు లేకపోతే లైఫ్ నార్మల్గా వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు, ఇట్లనే నడిపించేద్దాం అనుకుంటా అంటారు. సో ఈ టవర్ కార్డు వచ్చింది కాబట్టి లేదు నేను
లైఫ్లో నేను ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, లేకపోతే నేను ఇలా ముందరికి వెళ్ళాలి, నా దారి ఇది అని మీకు తెలిసి వస్తుంది. ఇక్కడ అ డిఫికల్ట్ పాత్ ఈస్ బీయింగ్ రివీల్డ్, ఆస్క్ ఫర్ హెల్ప్ అండ్ లెర్న్ దట్ వీ ఆల్ ఆర్ కనెక్టెడ్. సో మనకి సక్సెస్ ఊరికనే రాదు, ఏదో ఒక కష్టం వెనకలనే ఒక సుఖం ఉంటుంది. సో అలాంటి డిఫికల్ట్ పాత్లోకి ఏదైనా వెళ్తున్నారు, ఇక్కడ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ జరుగుతున్నాయి, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక కష్టం రావచ్చు, మనల్ని ఎంతగా పరీక్షిస్తే, ఒక కష్టం వచ్చి మనల్ని ఎంతగా పరీక్షిస్తే మనం అంత వైరాగ్యంలో కావచ్చు. వైరాగ్యం అంటే డోంట్ టేక్ లిటరల్ వైరాగ్యం, మనం అక్కడి నుంచి వీ విల్ బీ హంటింగ్ ఫర్ న్యూ థింగ్స్ అనమాట. అక్కడి నుంచి మనం అన్వేషించడం మొదలు పెడతాం, అక్కడి నుంచి మనం ఆలోచించడం మొదలు పెడతాం, అక్కడి నుంచి మనం తెలుసుకోవడం మొదలు పెడతాం. మనకి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మనం దీంట్లోంచి ఎట్లా బయటికి రావాలి, లేకపోతే అసలు ఎందుకు ఇది జరిగింది, దీనికి అర్థం ఏంటి, ఇట్లాంటివన్నీ మనం ఎప్పుడు శోధించడం మొదలు పెడతామంటే ఇట్లా జరిగినప్పుడే. సో అది జరుగుతుంది, అక్కడి నుంచి ప్యూరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనేది. ఇక్కడ అన్ని కార్డ్స్ ఇంటర్లింక్ ఉన్నాయి, మనకి ప్రతి డెక్లో ఎక్కడి నుంచి తీసినా కానీ మనకు సేమ్ మీనింగ్స్ రిపీట్ అవుతున్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ద టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్, సీ ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ రేడియంట్ లైఫ్. టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్, ఎస్ నిజంగానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఆ టుగెదర్నెస్ అనేది ఉంది, రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. సో ఇక్కడ మనకి లోటస్ కూడా కనిపిస్తుంది. లోటస్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ప్యూరిఫికేషన్, లోటస్ ఆల్సో స్పీక్స్ అబౌట్ గుడ్ లక్. లోటస్ చూడండి, బురద నీళ్ళల్లో ఉంటుంది, మురికి నీళ్ళల్లో ఉంటుంది, కానీ ఆ పువ్వుకి ఆ మురికి అంటదు. పువ్వు ఎంత స్వచ్ఛంగా ఉంటుంది ఆ బురద నీళ్ళల్లో. సో మీరు అట్లా స్వచ్ఛంగా మారబోతున్నారనమాట ఈ నెలలో. సో రొమాన్స్, టైమ్ ఫర్ రొమాన్స్ హ్యాస్ కమ్, ఎస్ ఇట్ హ్యాస్ కమ్. యూ విల్ బీ, మీరు మీ లైఫ్ పార్ట్నర్ని కలవడం కానీ, లేదు మీ మధ్య ఇంతకు ముందు ఏమన్నా గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అవన్నీ రిజాల్వ్ అయ్యి మళ్ళీ మీరు హ్యాపీగా ఒకటి అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. లీవ్ యువర్ యూజువల్ సోషల్ సర్కిల్స్ బిహైండ్, సీక్ అవుట్ ట్రూ కంపానియన్స్. ఇది వరకు మీ లైఫ్లో ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళ వల్ల మీకు అంత మంచి జరగకపోగా చెడు జరుగుతుంటే అట్లాంటి వాళ్ళందరినీ వదిలేసి మీ ట్రూ కంపానియన్స్ ఎవరు, మీకు ఎవరు మంచి చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఎవరు కావాలి, మీకు వీళ్ళుంటే నా లైఫ్ చాలా బాగుంటుంది, వీళ్ళుంటే నా లైఫ్కి ఒక హెల్ప్ దొరుకుతుంది, వీళ్ళుంటే నా లైఫ్ ఇంకా బెటర్గా తయారవుతుంది. అలా మంచి మనుషుల్ని మీ దగ్గరంట పెట్టుకోండి. ఏవైతే చెడు సహవాసాలు ఉన్నాయో వాటిని అన్నిటంటే వదిలేసేయండి. అండ్ ఫైనల్గా మనం ఈ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఇక్కడ మన లైట్ ఆస్పెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ మన షాడో ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో మన షాడో ఆస్పెక్ట్స్ ఎట్లా వెళ్ళిపోయి ఆ లైట్ ఆస్పెక్ట్స్లోకి వస్తున్నాము అనేది ఫైనల్గా ఒక 2 కార్డ్స్ తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి క్వీన్, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి ఈ కార్డు ఉంది, తమరిటాన్ అంటే సమురైజ్ ఉంటారు కదా వాళ్ళు. ఓకే, ఇక్కడ క్వీన్ ఏం చెప్తున్నారంటే బికమ్స్ ఆరగెంట్ వెన్ అథారిటీ ఈజ్ ఛాలెంజ్డ్, కంట్రోలింగ్ అండ్ డిమాండింగ్. సో మిమ్మల్ని ఎవరినన్నా ప్రశ్నిస్తే మీరు చాలా ఆరగెంట్గా, అప్పుడు డిమాండింగ్గా, ఓవర్ కంట్రోలింగ్ నేచర్ అనేది మీలో వస్తుంది. ఇక్కడ సిచ్యుయేషన్స్ ఎట్లా టర్న్ అవుతాయంటే మిమ్మల్ని ప్రశ్నించే విధంగా తయారవ్వచ్చు, కానీ అక్కడ కూడా మీరు ఓపిక పట్టాలన్నమాట. సో ఇది మీ షాడో ఆట్రిబ్యూట్. ఎవరైనా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వెంటనే మీరు చాలా ఆరగెంట్గా ఫీల్ అవ్వడం కానీ, ఇంకా ఆ సిచ్యువేషన్ని కావచ్చు, ఆ మనుషుల్ని కావచ్చు ఎక్స్ట్రా కంట్రోల్ చేయాలని వాళ్ళ నుంచి డిమాండ్ చేయడం కానీ, సో ఇట్లాంటివి ఉంటాయి కదా. ఇట్లా వద్దు. radiates the regal feminine, uses her benevolent authority to protect others. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాణి ఎలా అయితే తన రాజ్యంలో ఉన్న ప్రజలందరి గురించి ఆలోచించి ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటుందో, ఆ విధంగా ఎలాంటి సిచ్యువేషన్లోకి నెట్టపడినా కూడా, తొయ్యబడినా కూడా మీరేంటంటే మీతో పాటి ఇంకా ఎవరన్నా ఆ సిచ్యువేషన్లో మీతో పాటు ఇంకెవరన్నా లింకప్ అయినా కానీ మీరు వాళ్ళ గురించి కూడా ఆలోచించి ఎవరికి నష్టం
జరగకుండా అందరికీ మంచి జరిగేలాగా మీరు నిర్ణయాలు తీసుకోండి అని చెప్తున్నారనమాట. సో మీలో ఉన్న ఆ యాంగిల్ బయటికి రావాలి, ఆరగెన్స్ కాదు. అండ్ ఇక్కడ షాడో ఆస్పెక్ట్ ఏం చెప్తోంది, మీరు ఏదైతే హెల్ప్ ఆఫర్ చేస్తున్నారో దానికి మీకు అప్రిసియేషన్ అండ్ రికగ్నైజేషన్ని మీరు కోరుకోవద్దండి. ఇప్పుడు మీ ద్వారా ఎవరికో సహాయం అందేలాగా ఈ నెలలో ఉంటుంది. మీరు ఎవరికో సహాయం చేస్తున్నారు, కానీ ఆ సహాయం చేసేసినప్పుడు మనం కుడి చేత్తో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు కదా. మరి మనం చేసిన సహాయం తెలియకూడదు అన్నప్పుడు మనకు అక్కడి నుంచి అప్రిసియేషన్ కానీ రికగ్నైజేషన్ కానీ ఎందుకు? మనం ఒక కష్టంలో ఉన్న వాళ్ళకి మనం తోడ్పడినాం, మనం హెల్ప్ చేసినాం, మన చేతినైనా సహాయం చేసినాం, చేసి మర్చిపోండి. రిఫైన్స్ యువర్ కెపాసిటీ టు హెల్ప్ దోస్ యూ వుడ్ ప్రిఫర్ టు ఇగ్నోర్. సో మన చేతనైనంత సహాయం మనం చేసేసి మనం దాన్ని జస్ట్ అక్కడికి మర్చిపోయి మనం ముందరికి వెళ్ళిపోయిన దానివల్ల మన లైఫ్ చాలా హ్యాపీగా తయారవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఈ నెలలో మీరు ఆ సహాయం చేయడం కూడా ఉంటుంది. అందుకని ఇక్కడ ఫుల్ఫిల్మెంట్, ప్యూరిఫికేషన్ రెండు ఉన్నాయి. తద్వారా మీరేంటంటే మీరు కోరుకోవద్దండి, ఆటోమేటిక్గా యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది. మీరు ఆ లైమ్ లైట్లోకి వస్తారు. ఇక్కడ మీకు విక్టరీ ఉంది, ఇల్యూమినేషన్ ఉంది. సో మీరు ఖచ్చితంగా లైమ్ లైట్లోకి వస్తారు. వాళ్ళు చెప్పి మీరు లైమ్ లైట్లోకి రానవసరం లేదు. యూనివర్స్ మిమ్మల్ని ఆ స్పాట్ లైట్లో పెడుతుంది ఖచ్చితంగా. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీకైతే ఆగస్ట్లో ఈ బ్లెస్సింగ్స్ అన్నీ ఉన్నాయి. ఏదన్నా కానీ మనం చేస్తేనే మనం పొందగలుగుతాం. కాబట్టి మనం చూస్తే ఏది రాదు, మనం చేస్తేనే ఏదన్నా వస్తుంది. మనం చేసిన దానికైతే మటుకు మనకు ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ని లేకపోతే ఈ లెటర్స్ని చూస్ చేసుకున్నారో చూద్దాం ఆగస్ట్ నెల పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతుందో, ఆగస్ట్ మనకి ఏం తీసుకురాబోతుందో. నాకెందుకో ఆగస్ట్ మనం ఏదైతే ఇది వరకు చేస్తున్నామో లేకపోతే ఏదైతే కోరుకుంటున్నామో ఆగస్ట్లో అది తీరుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఆగస్ట్ మన కోసం ఏదో తీసుకొని వస్తుంది. ఇంతకీ పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఆగస్ట్ ఏం తీసుకొని వస్తుంది, ఆగస్ట్ ఏం ఇవ్వబోతోంది పైల్ నెంబర్ 2 వాళ్ళకి, తద్వారా పైల్ నెంబర్ 2 వాళ్ళు ఎలా ఉండబోతున్నారు అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఫ్రీడమ్ అందరం కోరుకునేది, ట్రస్ట్, బ్యూటిఫుల్, ప్యూరిటీ, వావ్, ప్లెజర్. చాలా చాలా బాగుంది, ప్లెజెంట్గా ఉన్నాయి కార్డ్స్, ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు. మీరు కోరుకుంటున్న ఫ్రీడమ్ మీకైతే వస్తుంది. నమ్మకం ఏర్పడుతుంది అనమాట. మీ పైన ఇతరులకి నమ్మకం ఏర్పడడం కానీ లేదు, ఇతరుల పైన లేదు, మీరు చేస్తున్న పని పైన మీకు నమ్మకం ఏర్పడడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఫ్రీ మైండ్తో ఆలోచిస్తామో, మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేవు, క్లటర్, చెత్త ఏమీ లేదు, మనసులో కావచ్చు, బ్రెయిన్లో కావచ్చు, మైండ్లో కావచ్చు, ఎలాంటి చెత్త లేదు. స్వేచ్ఛగా ఆలోచిస్తున్నాము, స్వేచ్ఛ కోరుకుంటున్నాము, స్వేచ్ఛగా బతుకుతున్నాము. ఎప్పుడైతే స్వేచ్ఛగా ఉంటున్నామో మనం నమ్మకం అనేది అక్కడి నుంచి మొదలవుతుందన్నమాట. ఆ స్వేచ్ఛలోంచి మనకి నమ్మకం వస్తుంది. మన పైన మనకి కావచ్చు, మనకి ఇతరుల పైన కావచ్చు, లేదు మనం చేస్తున్న పని పైన కావచ్చు. ఎప్పుడైతే మనం స్వేచ్ఛగా ఒక పనిని నమ్మి చేస్తున్నామో అక్కడి నుంచి మనకి ప్యూరిటీ వస్తుంది. ఈ ప్యూరిటీని మీరు క్లారిటీ కింద కూడా తీసుకోవచ్చు. క్లారిటీ ఆఫ్ థాట్ కావచ్చు, క్లారిటీ ఆఫ్ వర్క్ కావచ్చు, క్లారిటీ ఆఫ్ రిలేషన్షిప్ కావచ్చు. దేంట్లో అయినా కానీ ఇప్పుడు మనం ఒక రిలేషన్షిప్లో నమ్మకం పెట్టినాం అనుకోండి, మనం ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో అక్కడి నుంచి మనం స్వచ్ఛంగా ఆ రిలేషన్షిప్ అప్పుడే స్వచ్ఛంగా మారుతుందన్నమాట. అప్పుడు వరకు నమ్మకం లేనప్పుడు మనం వాళ్ళని అనుమానిస్తూ ఉంటాము. నమ్మకం లేనప్పుడు మనం అసలుకి అంటారు కదా, నమ్మకం లేనప్పుడు అసలు మన నీడనే మనం నమ్మలేము. సో ఇక్కడ నమ్మకం ఏర్పడుతుంది, ఆ నమ్మకం నుంచి ఈ ప్యూరిటీ వస్తుంది. ఇక్కడ అగైన్ ఊల్ఫ్ స్పిరిట్ కనిపిస్తుంది. ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అనేది మనకి ఆగస్ట్లో బాగా పనిచేసే స్విచ్ వర్డ్ అయినిండొచ్చు ఈ పైల్ చూస్తున్న వాళ్ళకి. సో ప్యూరిటీ నుంచి ప్లెజర్ వస్తుంది. ఎప్పుడైతే మనం స్వచ్ఛంగా ఉంటామో అప్పుడు మనకి అంత హ్యాపీగానే అనిపిస్తుంది. మనం దేని గురించి తప్పుగా ఆలోచించట్లేదు కదా, మనం అంతా స్వచ్ఛంగా చూస్తున్నాం, మనం నమ్ముతున్నాం.
ఎప్పుడైతే మనం తప్పుగా ఆలోచించడం కానీ అనుమానించడం కానీ ఇలాంటివి చేస్తామో అప్పుడే మనకి నమ్మకం పోతుంది, దాంట్లో స్వచ్ఛత ఉండదు. అప్పుడు ఏమవుతుంది, మనసు అంతా అలజడి అయిపోతుంది. ఈ అలజడిగా ఉన్న మనసు వల్ల మనకి ఎంతసేపు ఆటంకాలు ఇలాంటివి ఎదురవుతాయి కానీ మనం హ్యాపీగా ఉండలేము. వి కాంట్ సీక్ ద ప్లెజర్. కానీ ఇక్కడ మీకు ఏమవుతుంది, మీకు వస్తున్న ఫ్రీడమ్తో మీకు నమ్మకం ఏర్పడుతుంది, మీరు ఇంకొంచెం ప్యూరిఫై అవుతున్నారు, తద్వారా మీరు ఇంకా మంచి ప్లెజరబుల్ స్టేట్లోకి వెళ్తున్నారు అనమాట. ఈ డార్క్ నుంచి లైట్ ఫేజ్లోకి వెళ్తున్నారు. సో ఇక్కడ కొంతమందికి హార్ట్ చక్ర అండ్ థర్డ్ ఐ చక్ర హీలింగ్ అనేది జరుగుతుంది. మీ భావాలను మీరు వ్యక్తపరచగలుగుతున్నారనమాట. మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలో కూడా ఆ డిఫరెన్స్ వస్తుంది. మన మాట ఎంత రిఫైన్డ్గా ఉంటుందో, మన భావాన్ని మనం ఎంత మంచిగా వ్యక్తపరచగలుగుతామో, మనం అంత ఇదిగా ఎదుటి మనిషిని కన్విన్స్ చేయడం కానీ ఎదుటి మనిషిని మనం గెలవడం కానీ జరుగుతుంది. ఇక్కడ మీరు నిజాయితీగా వ్యవహరిస్తున్నారు, దేన్ని వ్యవహరిస్తున్నా కానీ. ఇక్కడ మీరు కంజెస్టెడ్ ఏదో ఇరికిచ్చేసినట్లు లేదు, ఇక్కడ మీకు ఫ్రీడమ్ ఉంది, ఇక్కడ మీకు ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ స్పేస్ క్రియేట్ అవుతుందో మనం ఖచ్చితంగా ఆలోచించట్లేదు. మన భావనలు కావచ్చు, మన మాటలు కావచ్చు, మన థాట్స్ కావచ్చు, మనం ఆలోచించే విధానం కావచ్చు, ఇది వైడర్ రేంజ్లో విస్తరిస్తుంది. అండ్ విశాలంగా ఆలోచిస్తున్నాము, విశాలంగా వ్యవహరిస్తున్నాము, విశాలమైన హృదయంతో ఎవరి గురించి అయినా కానీ ఆలోచిస్తున్నాం. సో ఆగస్ట్లో ఇది జరుగుతుంది అనమాట. ఫ్రీడమ్ వస్తుంది. మీరు దేంట్లో అయితే కోరుకుంటున్నారో, నాకు ఈ స్వేచ్ఛ కావాలని దేంట్లో అయితే కోరుకుంటున్నారో దాంట్లో మీకు ఆ స్వేచ్ఛ దొరుకుతుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఇక్కడ ఫ్రీడమ్ కావచ్చు, ట్రస్ట్ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు, ప్లెజర్ కావచ్చు ఎందుకు వస్తుంది. మనం ఎప్పుడైతే కొంచెం ఫ్లెక్సిబుల్గా తయారవుతామో అప్పుడు ఆబ్వియస్గా మనకేంటంటే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, ఎక్కువ దారులు ఉంటాయి. ఎందుకు అంటే మనం ఏదైనా కానీ మన పైన మనం నమ్మకంతో అడుగులు ముందరికేస్తున్నాం కదా. నాలో ఆ టాలెంట్ ఉంది, లేకపోతే నేను ఎలా అయినా కానీ నన్ను నేను మోల్డ్ చేసుకొని నేను ముందరికి వెళ్ళిపోగలుగుతాను అనే నమ్మకం మన పైన మనకు ఉన్నప్పుడు మనం ఎలా అయినా కానీ దేన్నైనా కానీ సాధించుకోగలుగుతాం, ఎలా అయినా కానీ ఏదైనా కానీ చేయగలుగుతాం, చూడగలుగుతాం. ఆ విధంగా ఇక్కడ ఫ్రీడమ్ ఎలా వస్తుంది అంటే ఆ ఫ్రీడమ్ ఫ్లెక్సిబిలిటీ వల్ల వస్తుంది. 3 ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్. నేను చెప్పాను కదా, ఈ నెలలో మనం ఏదైతే అనుకుంటున్నామో అది మనల్ని చేరుతుంది. ఇది చేరుతోంది కాబట్టి ఇక్కడ సెలబ్రేషన్స్ వచ్చింది. 3 ఆఫ్ కప్స్ ఫ్రీడమ్తో సెలబ్రేషన్. పైల్ నెంబర్ 1లో కూడా వచ్చింది, పైల్ నెంబర్ 2లో కూడా వస్తుంది. పైల్ నెంబర్ 1లో మనకి జస్టిస్ వచ్చింది, పైల్ నెంబర్ 2లో మనకి 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మైనర్ ఆర్కానా జస్టిస్ కార్డ్. మెటీరియల్ సక్సెస్ అనేది వస్తుంది. మీకు నమ్మకం ఏర్పడుతుంది దట్ ఎస్ నేను సంపాదించగలుగుతాను, నేను కూడా బెటర్ అర్నింగ్స్ తీసుకోగలుగుతాను. ఎప్పుడైతే మనకి ఇది వస్తుందో ఎట్ ద సేమ్ టైం మనం జనరస్గా కూడా ఉండాలి. మనకి ఇన్ని రోజులు ఇది లేని దానివల్ల మనం కష్టపడినాం, మనలా కష్టపడుతున్నా ఇంకొకరు ఎవరికన్నా ఒక్కరికన్నా మనం సహాయం చేయగలిగితే మనకి ఏదైతే సంపద వస్తుందో దానికి ఒక అర్థం పరమార్థం. అక్కడి నుంచి మనకు సాటిస్ఫాక్షన్ వస్తుంది దట్ ఇంతకుముందు నేను ఏదైతే బాధపడినానో ఇప్పుడు నాలాగా బాధపడుతున్న ఇంకొక మనిషి కళ్ళల్లో నేను ఆనందం చూడగలిగినానంటే అంతకు మించిన సంతోషం ఇంకొకటి ఉండదు. ఇక్కడ ప్యూరిటీ కింద పీస్ వచ్చింది. సో ఎప్పుడైతే మనం ప్యూర్గా తయారవుతామో అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది అన్నాను కదా. ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో మనం మన దారిని కరెక్ట్గా ఎంచుకోగలుగుతామో అప్పుడు మనకి మనశ్శాంతి కూడా వస్తుంది. ప్లెజర్ కింద 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది, బ్యూటిఫుల్. టాప్ ఆఫ్ ద డెక్లో మనకి 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. 999 అనే ఏంజిల్ నెంబర్ మీరు చూస్తున్నా, ఎక్కడన్నా మీకు ఈ నెంబర్ కనిపించినా కానీ మీరు గన్ షాట్గా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. ఎందుకు అంటే మీకు ఏదో ఒక డిఫికల్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి మీకు మోర్ ప్లెజరబుల్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఏదైతే ఇది మీరు కష్టపడి మీరు సాధించుకుంటున్న సక్సెస్, మీరు కష్టపడి మీరు సాధించుకుంటున్న సెలబ్రేషన్, మీరు కష్టపడి మీరు సాధించుకుంటున్న మెటీరియల్ సక్సెస్, మీరు కష్టపడి మీరు సాధించుకుంటున్న పీస్,
మీరు కష్టపడి మీరు సాధించుకుంటున్న స్ట్రెంగ్త్, పొటెన్షియల్. ఇక్కడ ప్లెజర్ ఎందుకు వస్తుందంటే మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. ఇంతకుముందు ఏదైనా కానీ నాకు భయము, నేను చేయగలుగుతానా లేదా, నేను వాళ్ళకన్నా వీక్ కదా, నన్ను వాళ్ళు డామినేట్ చేస్తారేమో, నాకు రావాల్సిన గుర్తింపు రావట్లేదు, నేను వాళ్ళ షాడోలోనే బతుకుతున్నాను, వాళ్ళు నాకు రావాల్సిందంతా వాళ్ళు తీసేసుకుంటున్నారు. లేదు, ఇప్పుడు మీరు దేన్నైతే మీరు చేస్తున్నారో, దేనికోసమైతే మీరు గట్టిగా నిలబడుతున్నారో అదంతా మీకే దక్కుతుంది. ఆ ప్లెజర్ మీకే వస్తుంది. ఎట్లొస్తుంది అంటే మీరు ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి, ఎలాంటి ఆటుపోట్లైనా కానీ మీరు తట్టుకొని మీరు నిలబడ్డారు కాబట్టి మీకు ఆ ప్లెజర్ అనేది వస్తుంది. అండ్ మీరు తెలుపు మనకి పీస్ని, ప్యూరిటీని, డివైన్ నేచర్ని, ఇవన్నిటిని ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే స్లేట్ క్లీన్గా ఉంటుందో మనం దానిపైన ఏమన్నా రాయగలుగుతాం, మనం దాన్ని ఎలా అయినా వాడుకోగలుగుతాం. ఆల్రెడీ రాసేసి ఉన్న దాన్ని దానిపైన ఆల్రెడీ రాసేసి ఉంది, మనం కొత్తగా రాయాలంటే దానిపైన స్థలం ఉండదు, ప్లేస్ లేదు. ఇక్కడ మీకు ఏంటంటే ఆ ప్లేస్ క్రియేట్ అవుతుంది. సో మీరు పీస్ఫుల్గా మీరు ఆలోచించుకొని మీరు ఏదైనా కానీ నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఇక్కడ మీకు చాయిసెస్ వస్తుంది. ఆ గేట్వే ఏదైతే ఇంతకుముందు క్లోజ్డ్గా ఉందో ఆ గేట్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి అన్నమాట. సో మీకు ఆప్షన్స్ వస్తున్నాయి, మీకు చాయిసెస్ వస్తున్నాయి. క్లారిటీతో మీరు అడుగులు ముందరకు వేయబోతున్నారు. కాబట్టి ప్రశాంతంగా ఏది జరిగినా మన మంచికే అని చెప్పి ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో అక్కడి నుంచి మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది. తద్వారా మీరు ఏదైతే పొందుతారో దాంట్లో మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇక్కడ మనకి ట్రస్ట్ కింద మెటీరియల్ సక్సెస్. మీరు నమ్మండి, ఆగస్ట్లో మీకు ఏదైనా బ్లాక్ అయిపోయిన మనీ రావడం కానీ, మీకు హైక్స్, బోనస్లు రావడం కానీ, మీరు ఏదైనా స్టాక్స్ పైన కానీ దేనిపైన ఇన్వెస్ట్ చేసిందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ మీకు మంచి గ్రోత్ని ఇవ్వడం కానీ, మీకు ఏదో విధంగా ఆ మెటీరియల్ సక్సెస్ అనేది ఉందన్నమాట. ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది మీకు ఉంది, మనీ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ ఫ్రీడమ్ మీకు ఏం తీసుకొని వస్తుందంటే సెలబ్రేషన్ని తీసుకొని వస్తుంది, అబండెన్స్ని తీసుకొని వస్తుంది. సో అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ 3 కార్డ్స్ అబండెన్స్ గురించే మాట్లాడుతాయి. మెటీరియల్ గెయిన్ లిటరల్గా మనీ గురించి మాట్లాడుతుంది. పెంటికల్స్ అంటే హెల్త్ ఇంప్రూవ్ అవ్వడం, కెరియర్ ఇంప్రూవ్ అవ్వడం, మనీ, ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. కప్స్ అంటే మనకి రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. రిలేషన్షిప్స్లో మనకి సెలబ్రేషన్స్ ఉన్నాయి, గెట్ టుగెదర్స్ చేసుకోబోతున్నాము. సో రిలేషన్షిప్స్ ప్రాస్పర్ అవుతున్నాయి. మనకి సోర్డ్స్, ఇక్కడ చూడండి అన్ని ఎలిమెంట్స్ వచ్చినాయి మనకి. సోర్డ్స్ అంటే మనకి మెంటల్ క్లారిటీ, వే ఆఫ్ థింకింగ్ గురించి చెప్తుందన్నమాట. సో అక్కడ మెంటల్ క్లారిటీ వస్తుంది కాబట్టి మనకి పీస్ జనరేట్ అవుతుంది. పీస్ఫుల్గా ఉన్నాం కాబట్టి మనం ప్యూర్గా ఉండగలుగుతున్నాం. లేదు, ప్యూర్గా ఉంటే పీస్ఫుల్గా ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆలోచించే విధానం చాలా ప్యూర్గా ఉంటుందో మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. అక్కడికక్కడికి తేల్చేస్తున్నాం కదా, దాన్ని మళ్ళీ మనం క్యారీ ఫార్వర్డ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ వాండ్స్ వచ్చి ఫైర్ ఎనర్జీ గురించి మాట్లాడుతుంది. వాండ్స్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతుంది, కెరియర్ గురించి మాట్లాడుతుంది, మీ గోల్స్ గురించి, మీ అంబిషన్స్ గురించి, మీ పర్పస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో వాటి గురించి మాట్లాడుతుంది. సో దాంట్లో మీరు చాలా పవర్ఫుల్గా ముందరికి వెళ్తున్నారు. అందుకని యు ఆర్ సీకింగ్ దట్ ప్లెజర్. మనం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం ఇంకొన్ని ఆరికల్ కార్డ్స్. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం? ఏ పార్ట్నర్షిప్ ఫర్ ది న్యూ ఏజ్, ఇట్ ఈస్ టైమ్ టు వెల్కమ్ ఇట్. సో కొంతమందికి లిటరల్గా ఈ పెళ్ళిళ్ళు, ఈ సెలబ్రేషన్స్ దేని గురించి ఉండొచ్చు అంటే కొంతమందికి మ్యారేజ్, ఎంగేజ్మెంట్, టుగెదర్నెస్, ఎవరో కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఇక్కడ 30. సో క్రియేటివ్గా లేదు, కొత్త ప్రాజెక్ట్స్ కూడా మీ చేతిలోకి రావచ్చు. కొన్ని న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ వచ్చి మీకు మీ వర్క్లో న్యూ బిగినింగ్స్ ఉండొచ్చు, న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్ ఇలా క్రియేట్ అవ్వచ్చు. లిటరల్గా పార్ట్నర్షిప్ అంటున్నారు అంటే పార్ట్నర్షిప్ మనకు బిజినెస్లో కూడా ఉండొచ్చు, పార్ట్నర్షిప్ మనకు లైఫ్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అందంగా అమ్మాయి అబ్బాయి దగ్గర అవుతున్నారనమాట. సో ఆ విధంగా ఆహ్వానం,
ఈ ఆహ్వానాలు మనకి అబెండెన్స్ క్రియేట్ చేస్తుంది, సెలబ్రేషన్కి తావిస్తుంది, తద్వారా మనకి ఫ్రీడమ్ వస్తుంది. మేబీ ఇక్కడ వస్తున్న కొత్త వ్యక్తి ద్వారా మీరు ఇంతవరకు చేయాలనుకొని చేయలేకపోయింది ఏదో మీరు చేయడం మొదలు పెట్టడం జరుగుతుంది. ఆగస్టులో మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా కానీ మీరు చేయొచ్చు అనమాట. టియర్ డౌన్ ద వాల్స్ అరౌండ్ యువర్ హార్ట్, గివ్ అండ్ రిసీవ్ సెక్యూరిటీ అండ్ వార్మ్త్. ఖచ్చితంగా మీకు ఈ ఫ్రీడమ్తో మీకు ఆ సెక్యూరిటీ అండ్ వార్మ్త్ అంటే మీరు చాలా సెక్యూర్డ్గా ఫీల్ అవుతున్నారు. ఈ గ్రేట్ స్ట్రెంగ్త్ వల్ల కూడా ఆ సెక్యూరిటీ వస్తుంది. ఈ పైన వచ్చిన 4 కార్డ్స్ వల్ల కూడా ఈ సెక్యూరిటీ అండ్ వార్మ్త్ వస్తుంది. చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారు. టాప్ ఆఫ్ ద డెక్లో ప్రొటెక్షన్, వాట్ యు లవ్, ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో మీకు ప్రొటెక్షన్ మీ నుంచే వస్తుంది, మీరే ఆ ప్రొటెక్షన్ని మీరు తీసుకొని వస్తున్నారు. మీరు ఆ న్యూ స్ట్రాటజీస్ ఏవైతే మీ లైఫ్లో స్టార్ట్ చేస్తున్నారు, స్ట్రాటజీ కెన్ బి ఎనీథింగ్. మన పైన మనం సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, నా జుట్టు మంచిగా ఉండాలి, నా జుట్టు పైన నేను ఐఎమ్ టేకింగ్ ఇనఫ్ కేర్, నా స్కిన్ కేర్ చేసుకుంటున్నాను, లేదు నాకు ఇష్టమైన డ్రెస్ నేను వేసుకోగలుగుతున్నాను, నాకు ఇష్టమైన మనిషితో నేను ఉండగలుగుతున్నాను, నాకు ఇష్టమైన ప్లేస్కి నేను వెళ్ళగలుగుతున్నాను, నాకు నచ్చిన జాబ్లో నేను ప్లేస్ అయ్యాను. అప్పుడంతా మనకి ఏమనిపిస్తుంది, వి ఫీల్ వెరీ ప్రొటెక్టెడ్. ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం ప్రేమించుకోవడం మనకు ఒక మంచి ప్రొటెక్షన్ ఇస్తూనే, మనకు ఆ గ్రేట్ స్ట్రెంగ్త్ని ప్రొవైడ్ చేస్తూనే, ఇట్ ఈజ్ అవర్ ప్రైమరీ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్. మనల్ని మనం చూసుకోవడం కానీ, మన ఇష్టాలని మనం గౌరవించడం కానీ, మనల్ని మనం అలా మంచిగా ట్యూన్ చేసుకోవడం కానీ మన రెస్పాన్సిబిలిటీ అంట, మన డ్యూటీ అంట. సో మీ డ్యూటీ అయితే మీరు చేయండి. అప్పుడు మీరు చాలా హ్యాపీగా మీతో మీరు ప్రేమలో ఉండడమే కాకుండా మీరు దేన్ని చూసినా కానీ ప్రేమగా చూడగలుగుతారు అనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ మనకి నెంబర్స్ వైజ్ చూస్తే 3, 5, 7. ఓ వావ్, ఆడ్ నెంబర్స్ చూడండి మనకి 3, 5, 7. మేబీ ఈ డేట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అవ్వచ్చేమో. ఈ డేట్స్ని ఇట్లనే 30th, ఇక్కడ 32 ఉంది కానీ మనకి ఆగస్ట్కి 31 డేసే కాబట్టి 32 లేదు. మేబీ సెప్టెంబర్ 1 ఇండికేట్ చేస్తుందేమో, ఐ డోంట్ నో. సో ఆగస్ట్ 3 కానీ 5 కానీ 7 కానీ 30th కానీ 25th కానీ ఈ డేట్స్ కూడా మీకు ఇంపార్టెంట్ అయిన ఉండొచ్చు. ఈ డేట్స్లో మీకు ఏదో ఈవెంట్స్ జరగబోవచ్చేమో. కొంతమందికి అవ్వడం కానీ, కొంతమందికి కొత్త జాబ్ ఆఫర్స్ రావడం కానీ, కొంతమందికి ఏం వచ్చినా రాకపోయినా ఒక రియలైజేషన్ వస్తుంది కదా, దట్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్. ఇప్పుడు వరకు అసలు మీకు ఏం అవసరమో మీకు తెలియకపోయి ఉండొచ్చు, మీరు ఏం చేయాలో మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అక్కడి నుంచి క్లారిటీ రావచ్చు. అందుకని ఇక్కడ ప్యూరిఫికేషన్ వస్తుంది, అందుకని ఇక్కడ నమ్మకం వస్తుంది. మీ పైన మీకు నమ్మకం పెరిగి మీరు కాన్ఫిడెంట్గా మీరు చేయాలనుకునేది మీరు చేసి చూపించవచ్చు. సో ఇలాంటివి కూడా జరగచ్చు అనమాట. బ్యూటిఫుల్. మనం ఇప్పుడు ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. దీంట్లో లైట్ ఆస్పెక్ట్స్, షాడో ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఆ లైట్ అట్రిబ్యూట్స్, షాడో అట్రిబ్యూట్స్ ఏంది, మనం ఏం మార్చుకోవాలి అనేది తెలుస్తుంది. చైల్డ్ వూండెడ్. సో చూసారా, ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరుగుతుంది. సో అందుకనే ఇక్కడ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు లవ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు సెల్ఫ్ లవ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, సెల్ఫ్ కేర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఈ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది కూడా స్టార్ట్ అవుతుందన్నమాట. చిన్నప్పటి నుంచి మనం చేసిన దానికి మనకి రావాల్సిన గుర్తింపు రాకుండా మనల్ని ఎంతసేపు బ్లేమ్ చేసి మనల్ని టాక్సిక్గా మనల్ని ట్రీట్ చేయడం కానీ, ఒకరినొకలాగా ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరినొకలాగా ట్రీట్ చేయడం, ఇంకొకలాగా ట్రీట్ చేయడం, ఏదో విధంగా వీళ్ళని హర్ట్ చేయడం, ఫిజికల్గా హర్ట్ చేయడం కానీ, ఎమోషనల్గా డ్రైన్ చేయడం కానీ, మెంటల్గా టార్చర్ చేయడం కానీ, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఏంటంటే పిల్లలుగా ఉన్నప్పుడు బలంగా నాటుకొని పోతాయి. అప్పుడు మనము చిన్న వయసులో అది మన మనసు పైన ఎలాంటి ముద్రనైతే క్రియేట్ చేస్తుందో దాన్ని మనం క్షమించలేము. ఎట్ ద సేమ్ టైం దాంతో జీవితాంతం బతకలేము. సో ఇప్పుడు మనం కొంచెం పెద్దగా అయినాం కాబట్టి అట్లా చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయిందో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అలాంటి బ్యాగేజెస్తో మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందరికి వెళ్ళలేము. సో ఆ బరువును మనం దించేసుకోవాలి. కాబట్టి ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. సో ఇన్నర్ చైల్డ్ హీలింగ్కి మనకు నచ్చిన ప్లెజెంట్ మ్యూజిక్ కావచ్చు, హార్ట్ చక్ర హీలింగ్తో పాటు ఇన్నర్ చైల్డ్ హీలింగ్ కూడా జరుగుతుంది. మనకి ఇక్కడ ఈ క్యాండిల్ ఆరిపోయింది. సో ఖచ్చితంగా
ఏదైతే మనకి పాస్ట్లో మన పైన ఒక బలమైన ఇంపాక్ట్ చూపించిందో అది ఈ నెలలో ఏదో విధంగా దాన్ని ప్యూరిఫై చేసుకుంటున్నారనమాట. లెట్టింగ్ గో ఎక్సర్సైజెస్తో కావచ్చు, ఫర్గివ్ ఫర్గెట్ మూవ్ ఫార్వర్డ్ కావచ్చు, హోపోనోపోనో టెక్నిక్. వాట్ బెటర్ దెన్ హోపోనోపోనో టెక్నిక్? ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో హోపోనోపోనో టెక్నిక్ చేసినా కానీ ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది జరుగుతుంది. సో దాంట్లోంచి మనకు లైట్ యాట్రిబ్యూట్ ఏంటి? ఇది షాడో యాట్రిబ్యూట్. దీన్ని అయితే మనం వదిలేయాలి. లైట్ యాట్రిబ్యూట్ కింద అవేకెన్స్ కంపాషన్ అండ్ డిజైర్ టు సర్వ్ అదర్ వూండెడ్ చిల్డ్రన్, ఓపెన్స్ ద లెర్నింగ్ పాత్ ఆఫ్ ఫర్గివ్నెస్. అదే మనం క్షమించి ముందరికి వెళ్ళిపోవడము. ఇక్కడ మనకి మెటీరియల్ సక్సెస్తో మీకు ఫినాన్షియల్గా మీకు వస్తుంది, మీ దగ్గర ఇప్పుడు అది ఉంది, అది లేని వాళ్ళకి మీరు ఒక్కరికి సహాయం చేసినా కానీ మీకు ఇంకా చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది అని చెప్పాను కదా. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ కంపాషనేట్గా ఉండడము, ఇతరులతో కంపాషనేట్గా ఉండడము, మనం ఇతరులకి ఏదో చేయాలి, లేదు ఇట్లనే మనలాగా ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అనే థాట్ మీకు రావడం కానీ, ఇక్కడి నుంచి ఏంటంటే క్షమాగుణం అనేది మీకు మొదలవుతుంది అని చెప్తున్నారు. బ్యూటిఫుల్ మదర్. వావ్, వెరీ బ్యూటిఫుల్ కార్డ్. మదర్ తల్లే క్షమించగలుగుతుంది. సో ఇక్కడ షాడో అట్రిబ్యూట్ ఏం చెప్తున్నారంటే, మనకి పిల్లల్ని ఎందుకో ఇక్కడ పిల్లల గురించి వస్తుంది. పిల్లల్ని మనం అబాండన్ చేయడం కానీ, అంటే మనం వదిలేయడం కానీ, పిల్లల్లో మనము ఆ గిల్ట్ ఫీలింగ్ని ఇన్స్టాల్ చేయడం కానీ ఇలాంటివి వద్దు. వాళ్ళు అప్పుడు ఎప్పుడూ ఇండిపెండెంట్ అవ్వలేరు. సో వాళ్ళకి ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా వాళ్ళని మనం పెంచగలగాలి. అదే తల్లికున్న గొప్ప గుణం అని చెప్తున్నారనమాట. సో ఇక్కడ లైట్ అట్రిబ్యూట్స్లో యూ హ్యావ్ టు నరిష్ ద కిడ్, యూ హ్యావ్ టు బీ వెరీ పేషెంట్ విత్ ద కిడ్. నువ్వు ఓపిక్గా ఉండు, అన్కండిషనల్ లవ్ అనేది ఇవ్వు. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పోషక విలువలతో పాటు మనం వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూస్ని కూడా ఇస్తాము. అంటే ఈ సమాజంలో బతకడానికి వాళ్ళకి ఏవైతే కావాలో మనం అది ఓపిక్గా వాళ్ళకి ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం మనం వాళ్ళని విసుక్కోవడం కానీ ఇలాంటిది లేకుండా అన్కండిషనల్ లవ్ అనేది వాళ్ళకి పంచాలి. వాళ్ళకి ఏదైతే తెలియజెప్పాలో మనం దాన్ని తెలియజెప్పాలన్నమాట. సో వాళ్ళకి ఏదైతే అవసరమో అదైతే మనకి ఇవ్వాలి. జాయ్ ఇన్ గివింగ్ బర్త్ టు లైఫ్. మేబీ కొంతమంది లిటరల్గా తల్లి కాబోతున్నాను అనే మాట కూడా వినబోతున్నారేమో. సో ఆ విధంగా ఆగస్ట్లో దానివల్ల కూడా సెలబ్రేషన్ ఉండి ఉండొచ్చు. సో యు ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ టు ఏ చైల్డ్. అందుకనే ఏంటంటే మనం ఇంకొకరికి జన్మనివ్వబోతున్నాం కాబట్టి మనం ఏదైతే మనం పిల్లలుగా ఉన్నప్పుడు మన పైన గట్టి ఇంపాక్ట్ పడిందో వీటినన్నిటినీ మనం కానీ హీల్ చేసుకోగలిగితే మన లోపల పెరుగుతున్న ఆ లైఫ్కి మనం ఇంకా పాజిటివ్గా, మనం ఎంతైతే పాజిటివ్గా ఉంటామో లోపల బిడ్డ అంత పాజిటివ్గా హెల్తీగా పెరుగుతుందన్నమాట. సో మనకి అభిమన్యుడు కథకి మించిన కథ లేదు. ఆయన వాళ్ళ అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఆ పద్మవ్యూహాన్ని ఎట్లా ఛేదించాలో ఆయన తెలుసుకున్నాడు. సో లోపల పెరుగుతున్న బిడ్డకి తల్లి అండర్గో అయ్యే ఫీలింగ్స్ కావచ్చు, తల్లి బాధపడుతుందంటే ఆ బాధ, తల్లి ఆనందంగా ఉంటే ఆనందం, తల్లి ఏది నేర్పిస్తే అవన్నీ లోపల నుంచే బిడ్డ నేర్చుకుంటారనమాట. సో అందుకనే మీరు హ్యాపీగా ఉండండి, లోపల పెరిగే బిడ్డ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్తున్నారనమాట. సో ఆగస్ట్ ఇన్ని బ్లెస్సింగ్స్తో ఇంత బ్యూటిఫుల్గా ఉండబోతుంది. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.